జై శ్రీమన్నారాయణ. చాలా మందికి సంతానం కలగట్లేదండి. పుత్ర సంతానం లేదండి. అసలు సంతానమే కుదరట్లేదండి. పెళ్ళై చాలా సంవత్సరాలు అవుతున్నాయి. ఎన్నో నోములు వ్రతాలు చేయించుకుంటూ ఉంటున్నాము. జాతకంలో కూడా సంతాన దోషాలు లేవు అని చెప్తున్నారు. ఎక్కడికి చూపించుకున్నా కూడా అని అంటూ ఉంటారు. అలాంటి వాళ్లకు విశేషమైనటువంటి పరిహారము నేను చెప్పబోతున్నాను. అది ఏంటంటే ఆంజనేయ స్వామి సంతాన ఫల స్తోత్రము. నేను ఇది రోజు పఠించడం వల్ల ఆంజనేయ స్వామికి ఫోటో గాని విగ్రహం గాని కొంచెం పూలు ధూపదీప నైవేద్యం చూపించిన తర్వాత ఆ ఆ యొక్క స్వామివారి మీద అత్యంత భక్తి శ్రద్ధలతో నమ్మకంతో ఇరువురు కూడా దంపతులు ఇరువురు కూడా ఈ పారాయణం చేయవలసి ఉంటుంది. నేను ఆ యొక్క శ్లోకాన్ని ఈ స్టేటస్ అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఒకసారి మీరు కూడా వినండి. పూజ్యాయ ఆంజనేయాయ గర్భదోషాపర పహారిత్ సంతాన కురుమే దేవ రామదూతం నమోస్తుతే. ఇది ఒకటువంటి శ్లోకము. దీని అర్థము కూడా స్వామివారిని శరణాగతి చేసినట్లుగా ఉంటుంది. కావున సంతానార్థులు ఈ యొక్క శ్లోకాన్ని మంత్రాన్ని రోజు 11 లేదా 21 సార్లు పారాయణం చేసినట్లయితే శీఘ్రంగా ఆ యొక్క ఆంజనేయ స్వామి అనుగ్రహం ద్వారా మంచి ఆంజనేయ స్వామి లాంటి బుద్ధిశీలుడు, జ్ఞాన సంపన్నుడు, దాసగుణం గలవాడు, భక్తిపరత ఉన్నవాడు, కార్యశీలి, బలశాలి అయినటువంటి మంచి పుత్ర సంతానం కలుగుతుంది. కావున అందరూ ఇది సంతానార్థులు చేసుకొని పుత్ర సంతానాన్ని పొందగలరు. జై శ్రీమన్నారాయణ. అదేవిధంగా మీకు ఏమైనటువంటి సందేహాలు, ధర్మ సందేహాలు ఉంటే ఆధ్యాత్మికంగా మీరు ఈ మెసేజ్ పెట్టవచ్చు. సాధ్యమైనంత వరకు నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మరియు ఈ యొక్క మన ఛానల్ని అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నిత్యము ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు మరియు పరిహారాల గురించి మన ఈ యొక్కటువంటి శ్రీవారి దాసుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చాలా మందికి సంతానం కలగట్లేదండి. పుత్ర సంతానం లేదండి. అసలు సంతానమే కుదరట్లేదండి. పెళ్ళై చాలా సంవత్సరాలు అవుతున్నాయి. ఎన్నో నోములు వ్రతాలు చేయించుకుంటూ ఉంటున్నాము. జాతకంలో కూడా సంతాన దోషాలు లేవు అని చెప్తున్నారు. ఎక్కడికి చూపించుకున్నా కూడా అని అంటూ ఉంటారు. అలాంటి వాళ్లకు విశేషమైనటువంటి పరిహారము నేను చెప్పబోతున్నాను. అది ఏంటంటే ఆంజనేయ స్వామి